వంటల గురించి చెప్పాలంటే ఆల్రెడీ బగారా రైస్, పీతలు, చికెన్ బ్రహ్మాండంగా ఉంది. సాంబార్ కూడా ఎదిరిపోయింది. ఇవన్నీ బాగుంటాయి. పేరే మంచి పేరు కాబట్టి. నాకు నిజంగా చెప్తున్నా, నేను మిస్ అవుతున్నాను టేస్ట్ అని. ఇలా మండే కాబట్టి నేను తినలేకపోతున్నాను. నేను పార్సల్ తీసుకెళ్తాను మా ఇంటికి. మా ఇంట్లో తిన్నాక రివ్యూ ఇస్తాను. మీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి. చాలా బాగుందా? ఇది ప్రాన్స్ బిర్యానీ సూపర్. మన చాలా పెద్ద సీనియర్ మోస్ట్ అమ్మ మీరు చెప్పండి, మీకేం నచ్చింది? ప్రగతి గారు, మహతి గారు చెప్పండి. నాకు ఈ చికెన్ కర్రీ వచ్చింది, నాటుకోడి వచ్చింది. సాంబార్ బాగుంది. ఇంకా టేస్ట్ చేయాలి. సాంబార్ అదిరిపోయింది. నాటుకోడి బాగుంది, సాంబార్ అదిరిపోయింది. నేను ఆ పీతల గ్రేవీ ఆల్ ద బెస్ట్ పవన్. థ్యాంక్ యూ. ఇప్పుడు నెల్లూరు పెద్దారెడ్డి మాట్లాడుతాం. అందరికీ నమస్కారం. ఈరోజు పవన్, మేమంతా ఒక రూమ్మేట్స్ అనమాట. నేను, ఆది, మనోడు అంతా ఉంటాము. సో మనోడు ఈరోజు పల్లి వంటలోని ఒక రెస్టారెంట్ని మన ఫోరం వాళ్ళకి దగ్గరలో కరాచీ కేఫ్ ఆపోజిట్లో మెయిన్ రోడ్లోనే ఉంది. పల్లి వంటలో కొత్తగా ఉంది. లోపల డెకరేషన్ కానీ మేము ఇప్పుడే ఫోన్ చేసాము. అన్నీ అద్భుతంగా ఉన్నాయి. సాంబార్ అయితే అదిరిపోయింది. అంటే వెజ్ కూడా ఏ తక్కువ చేయట్లేదు, అంత బాగుంది. సో అందరూ కూడా ఈ పల్లి వంటలకు వచ్చి రమ్య కానీ పవన్ కానీ కలిసి ఒక మంచి ప్రయత్నం చేశారు. పల్లి వంటలు పెద్ద హిట్ అవ్వాలని, అదేవిధంగా మంచి ఆదాయం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కరాచీ కేఫ్ ఆపోజిట్ ఫోరం వాళ్ళకి దగ్గరలో పల్లి వంటలు. థ్యాంక్ యూ. చాలా చాలా బాగున్నాయండి పల్లె వంటలు. ఈ రోజు లాంచ్ అయిందండి. తప్పకుండా వచ్చి విజిట్ అయ్యి బాగా భోజనం చేసి వెళ్ళండి. చాలా చాలా టేస్టీగా ఉంది. చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి. సో నాకు చాలా బాగా నచ్చిందండి. మీరు కూడా టేస్ట్ చేయండి. కరాచీ బేకరీ ఆపోజిట్ కూకట్పల్లి అండి, నియర్ మల్లేషన్ టౌన్షిప్ దగ్గరలో ఉంది. థ్యాంక్ యూ అండి. అందరికి నమస్కారం. ఈరోజు మా పవన్, కొత్తగా పవన్ అండ్ మీరు రమ్య గారు ఇద్దరు కాంబినేషన్లో పల్లె వంటలని మంచి అంతే పల్లె వంటలు పెట్టారు. మన కుకుట్పల్లిలో ఉంది ఇది. మీరందరూ ఫ్యామిలీ మెంబర్స్ తోటి వచ్చి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఫుడ్ నాన్ వెజ్ బాగుంది. ముఖ్యంగా పీతల కర్రీ అండ్ నాటుకోడి చికెన్, ప్రాన్స్ రైస్ తోటి అద్భుతంగా ఉంది. మీరందరూ వచ్చి ఖచ్చితంగా ఇక్కడ విజిట్ చేయాలి. బ్రహ్మాండమైన ఫుడ్. ఆల్ ది బెస్ట్ పవన్ బ్రో. అండ్ అలాగే రమ్య గారు మీకు కూడా ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. హోటల్ చాలా బ్రహ్మాండంగా నడవాలి. ఇలాంటివి ఇంకా 4-5 బ్రాంచులు పెట్టాలి. చేసినందుకు మీకు చాలా థ్యాంక్స్. ఈరోజు నెక్స్ట్ ఒక ఫార్వర్డ్ స్టెప్ తీసాం అనమాట. అదే పల్లి వంటలు అని చెప్పి రెస్టారెంట్ స్టార్ట్ చేసాం. ఇక్కడ ఫోరం మాల్లో జేఎన్టీ నుంచి ఫోరం మాల్కి వెళ్ళే రోడ్లో కరాచీ బేకరీ ఆపోజిట్ పల్లి వంటలు. ప్లీజ్ ఒకసారి వచ్చి అంతా ఆంధ్ర ఫుడ్ స్టైల్లో చాలా చోట్ల నేనే గోంగూర, ఎండు రొయ్యలు, ఎండు నెత్తలు, గుడ్లు, సో ఇలాంటి ఫ్లేవర్స్ నా చిన్నప్పుడు మా ఇంట్లో అట్లా తినేవాడిని.
ఇక్కడ కూడా అలాంటివి ఎక్కడ దొరుకుతాయని చెప్పి కొన్ని హోటల్స్ ఉంటాయి, క్షత్రియ ఇలాంటివి. సో అక్కడికి వెళ్ళి చాలా ట్రై చేసి వీక్లీ వన్స్ అన్న అదన్నా మేము అందరం కూడా వెళ్ళి తింటూ ఉంటాం. సో అలాంటిది నేను కూడా ఆ టేస్ట్ కోసం ఎంత వెతుకుతానో అలాంటి టేస్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను పెట్టాను. నాతో పాటు ఈవిడ కూడా నాకు సాయం చేసి రమ్య పార్ట్నర్ అన్నమాట. మీ ఇద్దరు హాయ్, ఈరోజు ఇక్కడ మేము కేపీహెచ్బిలో ఈ పల్లె వంటలు అనే రెస్టారెంట్ని ఓపెన్ చేసాం. ఒకసారి వచ్చి మీరు టేస్ట్ చేయండి. కొంచెం డిఫరెంట్ స్టైల్తో ప్లాన్ చేసాం అండ్ ఇక్కడ కొన్ని స్పెషల్స్ కూడా ఉన్నాయి. మీరు వచ్చి ఒకసారి టేస్ట్ చేసి మీకు నచ్చితే డెఫినెట్గా మీరు ఇంకోసారి రావాలని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మై సబ్స్క్రైబర్స్. ప్లీజ్ విజిట్ వన్స్ పల్లె వంటలు. థ్యాంక్ యూ.